చిన్నప్పుడు మామూలుగా నాకు వర్కౌట్ చేయడం అలవాటు. ఎక్కడికి వెళ్ళినా ఏరియాలో మంచి జిమ్ చూసుకుని జాయిన్ అయ్యాను. సో ఏంటి డిఫరెన్స్ అంటే ఈసారి ప్రతిసారి నోట్బుక్ ఉంటుంది కదా, ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే నోట్బుక్లో నోట్ చేసుకుంటూ ఉంటారు జాయిన్ అయినప్పుడు. కానీ అన్నీ ఏంటంటే ఒక క్యూఆర్ ఉంటుంది, ఆ క్యూఆర్ ఫామ్ స్కాన్ చేయమని చెప్పాడు. స్కాన్ చేసిన వెంటనే ఫామ్ అవుతుంది, గూగుల్ ఫామ్. సో దాన్ని ఫిల్ చేశారనమాట. సో ఆటోమేటిక్గా డేటా వెళ్ళిపోద్ది. సో అప్పుడు నాకు అర్థమైంది, అన్న కొంచెం టెక్నికల్ పర్సన్లా ఉన్నాడు అని అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత జిమ్లిటిక్స్ అని శ్రీ హనుమాన్ జిమ్ పవర్డ్ బై జిమ్లిటిక్స్ అని ఉందండి. కొంచెం క్యూరియస్ అనమాట, నాకు ఏమైనా అనిపిస్తే తెలుసుకుంటూ ఉంటాను. సో అన్న దగ్గరికి వెళ్ళి ఏంటన్నా జిమ్లిటిక్స్ అంటే అప్పుడు అన్న చెప్పాడు, ఇట్లా ప్లే స్టోర్లో యాప్ ఉందని, ఒక ఫిట్నెస్ యాప్. సో దాంట్లో డైట్ గురించి అన్నిటి గురించి ఉంది. సో నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో డీటెయిల్స్ అడిగాను అనమాట, ఇట్లా జిమ్లిటిక్స్ యాప్ గురించి చెప్పారు. అండ్ సెరూసెస్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, సో దాంతో కూడా అన్న అసోసియేటెడ్ అయి ఉన్నారనమాట. సో నాకు అప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది, సో ఇంకా తెలుసుకోవాలని. సో మనం ఏంటంటే ఒక టెక్నాలజీ నేర్చుకుంటాం, ప్రొడక్ట్ని డెవలప్ చేస్తాం. సో ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు, అట్లా ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేసి టెక్నాలజీ నేర్చుకుని ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేయడం ఓకే, ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. సో కానీ ఆ ప్రొడక్ట్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి దాని నుంచి రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలి, రియల్ టైంలో ఒక కంప్లీట్ ప్రొడక్ట్ని ఎలా మనం తీసుకెళ్ళాలనేది రియల్ టైం దాన్ని రియల్గా చేసిన వాళ్ళకే తెలుస్తుంది. సో ఇట్లా మీటింగ్ ఉందని అన్న చెప్పినప్పుడు సో నాకు అనిపించింది అనమాట, కొంచెం పిలిస్తే హెల్ప్ అవుతుంది అని చెప్పి. సో అన్న మాట్లాడతారు, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. టెక్నాలజీ యూజ్ చేస్తారని డౌట్ ఎవరికి రాలేదు కదా. సో టాలీవుడ్ వల్ల మేము ఎలా స్టార్ట్ చేసినామంటే, వర్డ్ ప్రెస్ ఎంతవరకు తెలుసు? వర్డ్ ప్రెస్ తెలుసు ఎవరికన్నా? ఓకే, వర్డ్ ప్రెస్ యూజ్ చేసి మేము ఒక టాలీవుడ్ వల్ల క్రియేట్ చేసాం. ఇట్స్ టోటల్లీ లైక్ యూనో బ్యాక్ ఎండ్ నుంచి మేము అన్నీ అప్డేట్ చేస్తుంటాం, ఫొటోస్ అవి. ఓకే, నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఎంతమందికి హెచ్టిటిపిఎస్ తెలుసు, హెచ్టిటిపి తెలుసు? హెచ్టిటిపిఎస్ అండ్ హెచ్టిటిపి. ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉంది, ఓపెన్ చేయండి, గూగుల్ ఓపెన్ చేయండి, నేను చెప్తాను. ఏదన్నా ఒకటి వెబ్సైట్ కొట్టండి, హెచ్టిటిపి ఏదన్నా సరే. యా, ఇట్ ఈస్ అన్ హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హెచ్టిటిపి is different, హెచ్టిటిపిఎస్ is different. హెచ్టిటిపిఎస్ అంటే సెక్యూర్, అవునా? ఇది సెక్యూర్ ఎందుకు అవుతుంది, ఎలా చేస్తారు ఇది క్వశ్చన్ మార్క్. ఉంది అన్ని వెబ్సైట్స్ కొన్ని హెచ్టిటిపి, ఎందుకు హెచ్టిటిపి లేదు, హెచ్టిటిపిఎస్ ఉంది. ఓకే, ఈ క్వశ్చన్ పక్కన రాసుకో. Okay, Memo, we have these products, right? So we are using a LAMP server. LAMP server on. So LAMP server వచ్చేసి Linux, Apache, MySQL, PHP. और कన్నా ideas ఉన్నాయి ఇవి? How many of you know of this? Linux, MySQL, Apache and PHP. తెలుసా ఎవరికన్నా? Okay, what is MySQL? Okay, what is Apache? Huh? It is an web server. Okay, PHP? Okay, programming language. Also, it is used for websites or a web pages. Okay, Linux. Okay, it is an operating system, right? Okay, Apache. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము, బుక్ మై షో ఉంది. ఓకే, ఇట్ ఈస్ అన్ అపాచీ వెబ్ సర్వర్. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సర్వర్ తీసుకుంటారు. ఓకే, దే విల్ టేక్ వన్ సర్వర్ తోని మల్టిపుల్ హోస్ట్ చేస్తారు వాళ్ళు. అర్థమైందా?
హోస్ట్, 2 హోస్ట్లు క్రియేట్ చేస్తారు. ఒకటి వచ్చేసి సర్వర్, ఇంకోటి వచ్చేసి డీబీకి. ఓకే, ఇక్కడ ఉన్న డీబీ వాళ్ళు ఇక్కడ ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే లెట్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నియో ఉండు ఒక యూజర్. ఓకే, వెబ్ సర్వర్కి వెళ్ళినా, నేను ఒక టికెట్ బుక్ చేసుకున్నాను, పుష్ప మూవీ 2 టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఓకే, నీకు టికెట్ వచ్చింది, దాన్ని వచ్చి డేటాబేస్ దేంట్లో స్టోర్ అవుతుంది? MySQL. ఓకే, అది దేంట్లో స్టోర్ అవుతుంది? ఈ డీబీలో స్టోర్ అవుతుంది. దిస్ ఇస్ హౌ వెబ్ సర్వర్ వర్క్స్. ఓకే, ఇప్పుడు మనం ఒక సర్వర్ ఇన్స్టాల్ చేయాలి, ఒకటి తీసుకోవాలి, ఇన్స్టాల్ చేయాలంటే హౌ? సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయి. సో లైక్ జీసీపీ ఉంది, ఏడబ్ల్యూఎస్ ఉంది, చాలా ఉన్నాయి. సో మేము ఏం చేస్తున్నా అంటే లైక్ వీ హ్యావ్ టు గో ఫర్ ఏడబ్ల్యూఎస్. ఆటో స్కేలింగ్ ఎంతమందికి తెలుసు ఇక్కడ? ఆటో స్కేలింగ్, ఓకే, అది కూడా చెప్తాను. సో ఇది మొత్తం రియల్ టైం. ఇది ఆటో స్కేలింగ్ అంటే ఆటో స్కేలింగ్ ఏం లేదు, జస్ట్ ఒక సర్వర్ని మనం కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, కాన్ఫిగర్ చేసినప్పుడు మనం అన్ని డిప్లాయ్మెంట్ చేస్తాం, కోడ్ డిప్లాయ్మెంట్ చేస్తాం, అన్ని హోస్ట్ చేస్తాం, అన్నీ అవుతుంది. ఓకే, ఒకసారి ఏమవుతుందంటే సిపియు యూటిలైజేషన్ ఎక్కువ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లోడ్ యావరేజ్ ఎక్కువ అవుతుంది. ఇవి రెండు ఎక్కువైనప్పుడు ఈ సర్వర్ ఏదైతే ఉందో అది క్రాష్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? వెబ్సైట్ పనిచేస్తుందా? పనిచేయదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక సర్వర్, ఇది ఆటో స్కేలింగ్ ఏం చేస్తుంది అంటే ఈ సర్వర్ డౌన్ అయినా ఆటోమేటిక్ ఇంకోటి క్రియేట్ అవుతుంది. దిస్ ఈస్ హౌ ఆటో స్కేలింగ్ వర్క్స్. ఓకేనా? ఇప్పుడు ల్యాంప్ సర్వర్ ఉంది, ల్యాంప్ సర్వర్. ఓకే, లైనెక్స్ ఇన్స్టాల్ చేసినాం, లైనెక్స్ సర్వర్ క్రియేట్ చేసినాం, అపాచీ వెబ్ సర్వర్ క్రియేట్ చేసినాం, MySQL లో డేటాబేస్ క్రియేట్ చేసినాం, PHP క్రియేట్ చేసినాం, అన్నీ అయిపోయినాయి. ఓకే, అవునా? ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి సర్వర్ యాక్సెస్ కావాలంటే ఒక 2 కీస్ ఉంటాయి మనకి సర్వర్లో యాడ్ చేయాలి. ఎంతమందికి తెలుసు కీస్? తెలియదు ఎవరికి? పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ. ఈ కీస్ సర్వర్లో యాడ్ చేస్తేనే మీరు సర్వర్ని యాక్సెస్ చేస్తారు. సెకండ్, ఇది ఎట్లా జనరేట్ అవుతుంది అంటారు, అవునా? వీ హ్యావ్ వన్ టూల్, RSA జనరేటర్ అని ఉంటుంది, పుట్టిజన్ జనరేటర్ అని. దాంతో వి విల్ క్రియేట్ పుట్టి జనరేటర్ అనే ఒకటి ఉంటుంది. దాంట్లోనూ క్రియేట్ పబ్లిక్ కీ అంటే మౌస్ మనం మూమెంటబుల్ చేయాలి, ఇటు లెఫ్ట్ రైట్ చేస్తుంటే ఒక ప్రైవేట్ కీ ఉంటుంది, నెక్స్ట్ పబ్లిక్ కీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి RSA.pp ఉంటుంది, ఇంకోటి RSA.pa అని ఉంటుంది. యూ హ్యావ్ టు ఐడెంటిఫై. ఓకే, పుట్టి కీస్ అన్ని యాడ్ చేస్తాం, సర్వర్ యాక్సెస్ ఉంది, కోడ్ డిప్లాయ్మెంట్ చేశారు, అన్ని చేశారు. ఈవెన్ దో మనకి సర్వర్ యాక్సెస్ అవ్వట్లేదు. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం? ఎర్రర్ వస్తుంది, 404 ఎర్రర్ వస్తుంది. నేను ఇది కొడుతున్నా, http://kalyan.com అని కొడుతున్నాను, ఎర్రర్ వస్తుంది. ఎందుకు?
404 ఎర్రర్ సర్వర్ నాట్ ఫౌండ్. ఎప్పుడైతే మనం కీస్ జనరేట్ చేస్తామో లోకల్ హోస్ట్ మిషన్లో యాడ్ చేయాలి. మనవి vi/etc/hosts మనము ఇది హోస్ట్ నేమ్ ఇవ్వాలి, కీస్ యాడ్ చేయాలి. హోస్ట్ నేమ్ ఇస్తేనే అప్పుడు హెచ్టిటిపి యాక్సెస్ అవుతుంది. హెచ్టిటిపిఎస్ యాక్సెస్ కావాలంటే మనం ఏం చేయాలంటే సెట్ బోట్ అని ఒకటి ఉంటుంది, ఎస్ఎస్ఎల్ సర్టిఫికెట్ ఇందాక చూసాం కదా హెచ్టిటిపిఎస్, అది ఇన్స్టాల్ చేసి మనం క్రాన్ ట్యాబ్ జాబ్ రన్ చేయాలి. అది ఏంటంటే క్రాన్ ట్యాబ్ డైలీ నైట్ 12 o'clock రన్ చేస్తే అది ఫ్రీ ఎస్ఎస్ఎల్. అప్పుడు నీ వెబ్సైట్ అనేది సెక్యూర్ ఉంటుంది. సో దిస్ ఈస్ ఒక వెబ్ సర్వర్ క్రియేట్ చేయాలంటే. సో లెట్ మీ నో హౌ మెనీ ఆఫ్ యూ ఫేస్ ద ఇంటర్వ్యూస్ ఎంతమంది ఫేస్ చేశారు? ఎంతమంది? ఇంకా ఎవరు చేయలేదా? ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి ఏమేమి ప్రిపేర్ అయ్యేది, అంటే ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు ఏమేమి ప్రిపేర్ అయ్యేది? అంతేనా? ఫస్ట్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే నేను కూడా ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. సో నా టీం వచ్చేసి నియర్లీ 12 members ఉంటారు. దే వర్క్ ఫర్ ఫ్రీలాన్సింగ్ అండ్ ఇంటర్న్షిప్. ఓకే, నేను పర్సనల్గా సజెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ రెజ్యూమ్ ప్రజెంటేషన్. మీ రెజ్యూమ్ ప్రజెంటేషన్ చూస్తే యూ హ్యావ్ టు హ్యావ్ మల్టీ టాస్కింగ్ స్కిల్స్. ఫస్ట్ ఇంప్రెషన్ మల్టీ టాస్కింగ్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి యూ గైస్ షుడ్ మెయింటైన్ ఐ కాంటాక్ట్. ఇట్లా 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 ఇంటర్వ్యూ కోపం వస్తాడు వెళ్ళబోతుంది. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి. ఏ ఆన్సర్ చెప్పినా సరే కాన్ఫిడెన్స్ లెవెల్ లేదు, వేస్ట్. నెక్స్ట్ కమింగ్ టు కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతమంది 5కి ఎంత రేట్ చేసుకుంటారు? రేట్ యూర్ సెల్ఫ్, ఈవెన్ 0, 1, 2, 3. ఇంకా నెక్స్ట్ ఓకే. సో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి పక్కనేసాం. టెక్నికల్ స్కిల్స్ మీరు రెజ్యూమ్లో ఏదైతే పెడతారో టెక్నికల్ స్కిల్స్ అది మీరు 110% ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. ఈవెన్ దో దే విల్ ఆస్క్ వై వర్స క్వశ్చన్స్ కూడా అడుగుతారు, కిందికి మీదకి కేసు కూడా అడుగుతారు. సో మీరు ఏం చేయాలంటే మేక్ ష్యూర్ టెక్నికల్ స్కిల్స్ గట్టిగా నేర్చుకొని ఉండాలి. సో ఇప్పుడు నేనే ఇంటర్వ్యూ ఒక క్వశ్చన్ అడిగినా మీకు తెలియదు, వాట్ యూ విల్ బి ఆన్సర్? మీ ఆన్సర్ ఏముంటుంది? ఇప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినా మీకు తెలియదు, మీ రెస్పాన్స్ ఎలా వస్తుంది? వాట్ యూ విల్ సే? చెప్పండి. ఇంకా ఇంకా చెప్పండి బ్రదర్, ఇది ఏం క్లాస్ ఏం, ఇది క్లాస్ కాదు బ్రదర్, నేను ఫ్రెండ్లీ ఉంటున్నాను మీ గురించే. ఓపెన్ అవ్వండి, ఇప్పుడు ఓపెన్ కాకుండా వేస్ట్. కమాన్ ఓపెన్ యూర్. నేను క్లాస్ ఏం బిక్తలేను. కమాన్ ఓపెన్ అవ్వండి. In my project, I couldn't have a chance to work on this, but I'm curious about it. After this, like రైట్ ఆన్సర్ అట్లా చెప్పాలి. I did not got a chance to work with this so and so. If you give a chance, I will work on this. ఏ ఐ డోంట్ నో అని వానికి తలకాయ తిరుగుతుంది. ఓకే, ఇంటర్వ్యూస్ ఎనీ టైమ్స్ ఫేస్ చేస్తారా? ఒక 5-6 times ఫేస్ చేస్తారా? నో, 5-6 times ఫేస్ చేస్తారా ఇంటర్వ్యూస్? ఓకే, సో ఇంటర్వ్యూస్ మీరు ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మేక్ డౌన్ యువర్ ఇంటర్వ్యూ ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో అవి నోట్ డౌన్ చేయండి. ఓకే, వాడు ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు, సెకండ్ ఇంటర్వ్యూ అడుగుతారు, థర్డ్ ఇంటర్వ్యూ, అట్లా 5-6 ఇంటర్వ్యూస్ అవుతాయి. ఓకేనా? 5-6 ఇంటర్వ్యూస్ అయిన తర్వాత 8th, 9th, 10th నుంచి ఇంటర్వ్యూస్ మీరు యుల్ బి క్రాక్.
అంటే వాడు ఓన్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు, వేరేది ఏం అడగరు. సో ఇది ఒక్కటి బ్రెయిన్లో ఉంచుకోండి. ఏదో ఇంటర్వ్యూ ఇచ్చినా బా పోయిందిరా అనుకుంటే ఏం రాదు. ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకొని, ఫియర్ ఉండదు. కమ్యూనికేషన్ స్కిల్స్ మెయిన్ మ్యాటర్స్. ఏదైనా ఉండదు, ఈవెన్ దో సింపుల్ అండ్ నీట్గా మాట్లాడేసి కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే. ఇవన్నీ చేసుకుంటే మీరు ఇక జాబ్ వచ్చినట్టే 110%. సో మార్కెట్లో ఎలా ఉందంటే ప్రాక్సీ ఇవి చాలా నడుస్తుంది కదా. నేను జాబ్ ఇస్తా, బ్యాక్ డోర్ అవన్నీ ఏది నమ్మకండి. మీరు 110% మీ టాలెంట్ మీకు పెడితేనే జాబ్ వస్తుంది. సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా వర్క్ చేసిన, నేను ఇంటర్న్షిప్ వర్క్ చేసిన, ఫ్రీలాన్సర్ చేసిన, విప్రోలో నేను టెక్నికల్ లీడ్ చేసిన, అన్నీ చేసిన, సైబర్ సెక్యూరిటీ మీద వర్క్ చేసిన, ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ఓన్ ప్రోడక్ట్స్. ఓకే. మనం ఎలా ఉండాలంటే ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఒక స్వాడ్ ఉంది, దాన్ని కొడితే 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 ఏమవుతుంది, అది షార్ప్ అవుతుంది కదా. మనం కూడా ఇంటర్వ్యూస్ అలానే చేస్తున్నాం. అలానే ఫెయిల్ అయినాం అనుకోదు, ఇంకా చదువుతూనే ఉండాలి. అప్పుడు బ్రెయిన్ షార్ప్ అవుతాం, మనం కూడా షార్ప్ అవుతాం. అప్పుడు జాబ్ ఎందుకు రాదు, వస్తుందా రాదా, అంతే. మన దగ్గరనే ఉన్నాయి ఆన్సర్స్, క్వశ్చన్స్. అవునా. సో ఇవన్నీ మీరు కాన్సన్ట్రేట్ చేసుకోండి, యూల్ బీ ఆన్ జాబ్. ఇక్కడ కోర్సెస్ ఎన్ని మంత్స్ ఉంటుంది నార్మల్గా? ఫస్ట్ స్టార్ట్ అయితే 6 months, మామూలు సి అయితే 2 months, లాంగ్వేజెస్ 2 months. ఓకే. సో ఇంకోటి ఏంటంటే కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి రండి ప్లీజ్. కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వస్తేనే యూ విల్ బి గెటింగ్ అవుతారు, లేకుంటే కాదు. ఏదో ఉండి కంఫర్ట్ జోన్, జాబ్ నాకే వస్తుంది అట్లా ఏం లేదు. ఒక్క జాబ్ ఈక్వల్ టు 2000 రెజ్యూమ్స్ ఉంటాయి. మేము ఇంటర్వ్యూస్ తీసుకుంటాం కదా, మాకు తెలుస్తుంది. ఇంకోటి ప్రాక్సీ చెప్తాము, అది చెప్తారు అనేది లేదు. యూ హ్యావ్ టు ఫేస్, నువ్వే చేయాలి ఇంటర్వ్యూగా, డైరెక్ట్ నువ్వే ఫేస్ చేయాలి. నాకు తెలియదు బ్రదర్, నేను చెప్పాను. అవి అడుగుతారు వాళ్ళు, హెచ్ఆర్ వాళ్ళు. ఫస్ట్ ఇవి 2 అడుగుతారు, హెచ్ఆర్ లాస్ట్ క్వశ్చన్ అడుగుతారు. ఇంకోటి హైరింగ్ గురించి అంటే నువ్వు ఏం చెప్పాలంటే జాబ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి కదా, దాని గురించి ఫస్ట్ ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఉందనుకోండి, ఫస్ట్ మీరు అడగాల్సింది జాబ్ డిస్క్రిప్షన్ పంపించండి నాకు ఈమెయిల్కి. మెయిన్ జాబ్ డిస్క్రిప్షన్ పంపించండి అంటే, జాబ్ డిస్క్రిప్షన్ వచ్చింది అనుకోండి, మీరు ఇంకా గట్టిగా ప్రిపేర్ అవుతారు. మీకు తెలియని టెక్నాలజీస్ వాడు క్వశ్చన్ అడిగినప్పుడు యూ గైస్ ఆర్ ఏబుల్ టు ఆన్సర్ చేస్తారా? అవునా కదా. సో వెన్ యూ ఫేస్ ఎ ఇంటర్వ్యూ, ఆస్క్ దెమ్ టు సెండ్ జాబ్ డిస్క్రిప్షన్. ఓకే. ఇంకోటి కెరియర్ మీరు చాలా ఇంపార్టెంట్ తీసుకోవాలి. కెరియర్ మీరు ఇంపార్టెంట్ తీసుకోలేదంటే కష్టమే, మార్కెట్లో సర్వైవ్ కాదు. మీరు ఇంటర్వ్యూస్ నేను చెప్పాను కదా, ఆ టిప్స్ ఫాలో కాండి, ఈజీగా వచ్చేస్తారు. మీరు జాబ్ రావాలి అంటే ఫర్గెట్ అబౌట్ ది అదర్స్. పక్కనోడు హెల్ప్ చేస్తాడు, వాడు హెల్ప్ చేస్తాడు, వీడు ఎవ్వడు హెల్ప్ చేయడు బ్రదర్. ఓవన్ స్వార్థం వాడు ఉంటుంది. సీరియస్ చెప్తున్నాను నేను, ఓవన్ స్వార్థం వాడు ఉంటుంది. నువ్వు ఒక్కసారి ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే కోర్స్ తీసుకున్నావు అంటే యూ హ్యావ్ టు బి ఈట్, స్లీప్, ప్రాక్టీస్. అంతే. 3 months పెట్టుకోవాలి టార్గెట్, జాబ్ వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది జాబ్. నేను అలానే చేసిన కాబట్టి నాకు విప్రోలో సైబర్ సెక్యూరిటీ లీడ్ ఇచ్చారు. లీడ్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్కిల్స్ ఇచ్చారు. మార్నింగ్ 6కి లాగిన్ అయితే ఈవినింగ్ 10కి లాగౌట్ అయింది. అప్పుడు వీళ్ళందరూ అన్న జిమ్కి రావట్లేదు అంటే వర్క్ ప్రెషర్ బ్రదర్, వర్క్ ప్రెషర్. లాస్ట్ ఇయర్ March 18కి నేను క్లోజ్ చేశాను.
ఏంటంటే జాబ్ వచ్చినా సరే యూ గైస్ హ్యావ్ టు మెయింటైన్ డిసిప్లిన్. ఫస్ట్ డిసిప్లిన్. మీ డిసిప్లిన్ లేదనుకోండి మీ అప్రైజర్లో పోతారు. సెకండ్ బిహేవియరల్ ఇష్యూస్. ఇవి రెండు బాగా కన్నేసి చూస్తారు హెచ్ఆర్ వాళ్ళు. ఇంకోటి లీవ్స్. ఈ మూడు నువ్వు ఒక్కసారి జాబ్ ఎంటర్ అయిన తర్వాత నువ్వు వర్క్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. 3 months ప్రొపగేషన్ పీరియడ్ ఉంటుంది. 3 months కూడా 1 month అనుకుంటా. ఎంఎన్సీలో 3 months ఉంటుంది. నార్మల్గా 1 month అనుకుంటా. 1 month. 3 months. నువ్వు 3 monthsలో 100% ఇవ్వకున్నా సరే 70% ఇస్తే నువ్వు ఫుల్ టైం అయిపోతావు. సో ఫస్ట్ మీరు జాబ్ తెచ్చుకోండి, ఎవ్రీథింగ్ అన్నీ వచ్చేస్తాయి. మీకు ఏది కావాలంటే అన్నీ వచ్చేస్తుంది. మీ కెరియర్ పాయింటే తిరుగుతుంది మొత్తం. నా పర్సనల్ సజెషన్. ఇంకోటి వీళ్ళు అందరూ ఉన్నారు కదా, హెల్ప్ తీసుకోండి. రెజ్యూమ్ ప్రజెంటేషన్లో అయినా సరే వాట్ ఎవర్ ఇట్ విల్ బి. కళ్యాణి ఆ సార్ని అందరూ తీసుకోండి. దే విల్ హెల్ప్ యూ కదా. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, దే విల్ హెల్ప్ యూ. ఓకేనా? దిస్ ఈస్ వాట్ థ్యాంక్స్. హ్యావ్ ఎ నైస్ డే.